హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా గురుత్వాకర్షణ, గ్రావిటేషన్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఐజాక్ న్యూటన్. నెక్స్ట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జీ విలువను ప్రయోగపూర్వకంగా కనుగొన్నది ఎవరు? జవాబు హెన్రీ కేవిండిష్. నెక్స్ట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జీ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు n/m²/kg². నెక్స్ట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం జీ యొక్క ఖచ్చితమైన విలువ ఎంత? జవాబు 6.67 × 10⁻⁻11 n/m²/kg². నెక్స్ట్, భూమి ఉపరితలంపై గురుత్వ త్వరణం జీ యొక్క సగటు విలువ ఎంత? జవాబు 9.8 m/s². నెక్స్ట్, గురుత్వ త్వరణం జీ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు m/s². నెక్స్ట్, భూమి కేంద్రం వద్ద గురుత్వ త్వరణం జీ విలువ ఎంత ఉంటుంది? జవాబు 0. నెక్స్ట్, భూమి జీ విలువ ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? జవాబు ధ్రువాల వద్ద. నెక్స్ట్, భూమిపై జీ విలువ ఎక్కడ కనిష్టంగా ఉంటుంది? జవాబు భూమధ్య రేఖ వద్ద. నెక్స్ట్, భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ జీ విలువ ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ జీ విలువ ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, వస్తువులో ఉండే పదార్థ పరిమాణాన్ని ఏమంటారు? జవాబు ద్రవ్యరాశి. నెక్స్ట్, ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని ఏమంటారు? జవాబు బరువు. నెక్స్ట్, ద్రవ్యరాశి యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు కిలోగ్రామ్. నెక్స్ట్, బరువు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు న్యూటన్. నెక్స్ట్, విశ్వంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మారని భౌతిక రాశి ఏది? జవాబు ద్రవ్యరాశి. నెక్స్ట్, ప్రాంతాన్ని బట్టి నిరంతరం మారే భౌతిక రాశి ఏది? జవాబు బరువు. నెక్స్ట్, భూమి కేంద్రం వద్ద ఒక వస్తువు యొక్క బరువు ఎంత ఉంటుంది? జవాబు 0. నెక్స్ట్, చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎన్నో వంతు ఉంటుంది? జవాబు 1/6 వంతు. నెక్స్ట్, భూమి 60 న్యూటన్స్ బరువు ఉన్న మనిషి చంద్రునిపై ఎంత బరువు ఉంటాడు? జవాబు 10 న్యూటన్లు. నెక్స్ట్, భూమిపై 60 కేజీల ద్రవ్యరాశి ఉన్న వస్తువు చంద్రునిపై ఎంత ద్రవ్యరాశి కలిగి ఉంటుంది? జవాబు 60 కేజీలు, మార్పు ఉండదు. నెక్స్ట్, వస్తువు బరువును కనుగొనడానికి ఉపయోగించే సూత్రం ఏమిటి? జవాబు W = m/g. నెక్స్ట్, గురుత్వ త్వరణం జీ విలువ పడే వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడుతుందా? జవాబు ఆధారపడదు. నెక్స్ట్, శూన్యంలో ఒకే ఎత్తు నుండి ఇనుప బంతిని ఈకను ఒకేసారి వదిలితే ఏది ముందుగా భూమిని చేరుతుంది? జవాబు రెండూ ఒకే సమయంలో చేరుతాయి. నెక్స్ట్, భూమి యొక్క పలాయన వేగం విలువ ఎంత? జవాబు 11.2 km/s. నెక్స్ట్, చంద్రుని యొక్క పలాయన వేగం విలువ ఎంత? జవాబు 2.38 km/s. నెక్స్ట్, చంద్రునిపై వాతావరణం లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు తక్కువ పలాయన వేగం. నెక్స్ట్, ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరినప్పుడు గరిష్ట ఎత్తు వద్ద దాని వేగం ఎంత? జవాబు 0. నెక్స్ట్, ఒక వస్తువును పైకి విసిరినప్పుడు గరిష్ట ఎత్తు వద్ద దాని గురుత్వ త్వరణం ఏ దిశలో ఉంటుంది? జవాబు క్రింది దిశలో. నెక్స్ట్, ఒక వస్తువు స్వేచ్ఛగా క్రిందికి పడుతున్నప్పుడు దాని ప్రారంభ వేగం ఎంత? జవాబు 0. నెక్స్ట్, ద్రవ్యరాశి అనేది ఎటువంటి రాశి? జవాబు అదృశ్య రాశి. నెక్స్ట్, బరువు అనేది ఎటువంటి రాశి? జవాబు సదిశ రాశి. నెక్స్ట్, గురుత్వాకర్షణ బలం అనేది ఎటువంటి బలం? జవాబు ఆకర్షణ బలం మాత్రమే. నెక్స్ట్, విశ్వంలో అత్యంత బలహీనమైన ప్రాథమిక బలం ఏది? జవాబు గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, గురుత్వాకర్షణ బలం ఏ రకమైన పరిధిని కలిగి ఉంటుంది? జవాబు అనంత పరిధి. నెక్స్ట్, రెండు వస్తువుల మధ్య దూరం రెట్టింపు అయితే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది? జవాబు 4వ వంతు అవుతుంది. నెక్స్ట్, రెండు వస్తువుల మధ్య దూరం సగం తగ్గితే గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది?
జవాబు 4 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్, ఒక వస్తువు ద్రవ్యరాశిని రెట్టింపు చేస్తే గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది? జవాబు 2 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్, భూమి చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహంలో వ్యోమగామి బరువు ఎంత ఉంటుంది? జవాబు 0, భారరహిత స్థితి. నెక్స్ట్, లిఫ్ట్ త్వరణంతో పైకి వెళ్తున్నప్పుడు అందులోని మనిషి బరువు ఏ విధంగా అనిపిస్తుంది? జవాబు పెరిగినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, లిఫ్ట్ త్వరణంతో క్రిందికి వస్తున్నప్పుడు అందులోని మనిషి బరువు ఏ విధంగా అనిపిస్తుంది? జవాబు తగ్గినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, ఒకవేళ లిఫ్ట్ త్రాడు హఠాత్తుగా తెగిపోతే అందులోని మనిషి బరువు ఎంత? జవాబు 0. నెక్స్ట్, లిఫ్ట్ స్థిర వేగంతో పైకి లేదా కిందికి వెళ్తుంటే మనిషి బరువులో మార్పు ఎలా ఉంటుంది? జవాబు ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్, సముద్రాల్లో పోటుపాటులు ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు చంద్రుడు మరియు సూర్యుని గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, భూమి సగటు సాంద్రత మరియు జీకి గల సంబంధాన్ని తెలిపే సూత్రం ఏది? జవాబు G = 4/3 ఇంటూ π ఇంటూ G ఇంటూ R ఇంటూ D. నెక్స్ట్, గ్రహాల గమనాన్ని వివరించే నియమాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు జోహన్నెస్ కెప్లర్. నెక్స్ట్, కెప్లర్ మొదటి నియమం ప్రకారం గ్రహాలు సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతాయి? జవాబు దీర్ఘవృత్తాకార కక్ష. నెక్స్ట్, కెప్లర్ రెండవ నియమం ఏ పరిరక్షణ నియమంపై ఆధారపడి ఉంటుంది? జవాబు కోణీయ ద్రవ్యవేగ పరిరక్షణ నియమం. నెక్స్ట్, కెప్లర్ మూడవ నియమం యొక్క గణిత రూపం ఏమిటి? జవాబు T² ∝ R³. నెక్స్ట్, భూస్థిర ఉపగ్రహం యొక్క ఆవర్తన కాలం ఎంత? జవాబు 24 గంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.